హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. కబడ్డీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది నెక్స్ట్ వీడియో కోసం. పీకేఎల్ సీజన్ ఆక్షన్ కంప్లీట్ చేసుకొని అన్ని టీమ్స్ చాలా ఆసక్తిగా కనిపిస్తున్నాయి. అందులో చాలా టీమ్స్ తమ పాత ప్లేయర్స్ని రిలీజ్ చేసి కొత్త ప్లేయర్స్ని తెచ్చుకున్నారు. అందులో మీకు నచ్చిన ప్లేయర్ ఏ టీంకి వెళ్ళాడో కింద కామెంట్ చేయండి మా బ్రోస్. అయితే ఆక్షన్ తర్వాత కొన్ని టీమ్స్ చాలా స్ట్రాంగ్ అయ్యాయి రైడింగ్ పరంగా. అండ్ కొన్ని టీమ్స్ చాలా వీక్ అయిపోయాయి మా బ్రోస్. అందులో ఏ టీం మీకు చాలా వీక్ అయిపోయింది అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి మా బ్రోస్. సో ఈసారి ప్రతి టీంలో టాప్ 3 రైడర్స్ ఎవరు ఉన్నారో ఒకసారి క్లారిటీగా చూద్దాం. అండ్ ఎవరి దగ్గర బెస్ట్ టాప్ 3 ఉందో ర్యాంకింగ్ వైజ్గా చూద్దాం మా బ్రోస్. అయితే ఈ వీడియోలో కరెంట్ ప్లేయర్ ఫామ్ అండ్ కాంబినేషన్స్ అండ్ లాస్ట్ సీజన్లో వాళ్ళ ఫామ్ బేస్ చేసుకొని ర్యాంకింగ్ వైజ్ ఇస్తున్నాం. సో డోంట్ మిస్అండర్స్టాండ్ మా బ్రోస్. ఇంకా కబడ్డీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి మా బ్రోస్. ఆ 12 టీమ్స్ గురించి మాట్లాడుకునే ముందు టాప్లో ఉన్న ఫస్ట్ టీం గురించి ఆలోచిస్తూనే భయం అవుతుంది మా బ్రోస్. నీ టైం బాగాలేదంటే చిన్నోడు మాణిక్యవేల్ రాయితో మాట్లాడు. నీ టైం మరీ బాగాలేదంటే ఆడన్న ముత్తువేలు రాయితో మాట్లాడు. నీ పుట్టిన టైమే బాగాలేదంటే ఆడన్న కార్తవరాయంతో మాట్లాడు. ఇంకా డైరెక్ట్గా మనం వీడియోలోకి వెళ్తే 12th నుంచి ఫస్ట్ పొజిషన్ చూద్దాం. అందులో 12th ప్లేస్లో గుజరాత్ జైంట్స్. ఈ టీంలో టాప్ 3 రైడర్స్ ఎవరున్నారో ఒకసారి క్లారిటీగా చూసుకుందాం మా బ్రోస్. అందులో ముందుగా రాకేష్ అండ్ ప్రతీక్ దయా అండ్ కమింగ్ టు హిమాన్షు. లాస్ట్ సీజన్లో అజిత్ కుమార్ కూడా చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇతను 4th రైడర్గా చూసాం. ఈ సీజన్లో 3rd రైడర్గా వచ్చే ఛాన్స్ ఉంది మా బ్రోస్. అయితే మనందరికీ రాకేష్ గురించి ఆల్రెడీ తెలుసు. సో ప్రతీక్ దయా గురించి ఒకసారి లాస్ట్ సీజన్ ఫామ్ ఎలా ఉందో చూసుకుంటే ఇతను లాస్ట్ సీజన్లో జస్ట్ 74 పాయింట్స్ మాత్రమే తెచ్చుకున్నాడు. అండ్ రైడింగ్ పర్సెంటేజ్ కూడా 39% ఉంది. అండ్ అజిత్ కుమార్ కూడా చూసుకుంటే లాస్ట్ సీజన్లో జస్ట్ 80 పాయింట్స్ మాత్రమే వచ్చాయి. అండ్ ఇతనికి జస్ట్ ఒకటే సూపర్ 10 ఉంది. సో ఈ ఇద్దరు రైడర్స్ ఈ టీం ఎలా వెళ్తుందో చూడాలి. సో ఈ టాప్ 3 రైడర్స్ ముగ్గురు కలిసి ఆడితేనే ప్రతి మ్యాచ్ గెలుస్తారు. లేదంటే ఈ టీంకి చాలా కష్టం మా బ్రోస్. ఈ టీం యొక్క టాప్ 3 అండ్ 11th పొజిషన్లో జైపూర్ పింక్ ప్యాంటర్స్. జైపూర్ యొక్క టాప్ 3 రైడర్స్ చూసుకుంటే నితిన్ కుమార్ అండ్ రిత్విక్ శర్మ అండ్ సోంబీర్. వీళ్ళు టాప్ 3 రైడర్స్. ఇందులో నితిన్ కుమార్ని చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది జైపూర్ పింక్ ప్యాంటర్స్. ఇతనికి ఆప్షన్లో ఏకంగా 1 crore పెట్టి తీసుకున్నారు మా బ్రోస్. సో ఇతని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి జైపూర్కి. ఈ టీంలో మెయిన్గా స్టార్ ప్లేయర్స్ అంటే ఎవరు లేరు మా బ్రోస్. వీళ్ళు ముగ్గురు కలిసి ఆడితే మాత్రమే గెలవగలరు. సో చూడాలి ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ టీం ముందుకు వెళ్ళగలదా. అండ్ 10th ప్లేస్లో బెంగాల్ వారియర్స్. వీళ్ళ టీంలో జస్ట్ ఒకే ప్లేయర్ స్టార్ ప్లేయర్ అండ్ బెస్ట్ ప్లేయర్ ఉన్నాడు మా బ్రోస్. అతనే దేవాంక్. దేవాంక్ ఒక్కడు పర్ఫార్మెన్స్ చేస్తే సరిపోదు మా బ్రోస్. ఇంకా నెక్స్ట్ ఉన్న ప్లేయర్స్ కూడా పర్ఫార్మెన్స్ చేయాలి. ఒకవేళ దేవాంక్ అవుట్ అయిన తర్వాత తనని తెచ్చే నెక్స్ట్ ప్లేయర్ అయితే ఎవరు కనిపించట్లే మా బ్రోస్. ఒకసారి టాప్ 3 రైడర్స్ ఎవరో చూసుకుంటే ఈ టీంకి దేవాంక్, సుశీల్ అండ్ విశ్వాస్ ఇద్దరు కూడా కొత్త ప్లేయర్స్. వీళ్ళతో ఈ టీం ముందుకు వెళ్ళగలదా చూద్దాం. దేవాంక్ కూడా ఎంతవరకు ఈ సీజన్లో సక్సెస్ అవుతాడు. అండ్ మన నెక్స్ట్ టీం 9th ప్లేస్లో యూమంబాలో టాప్ 3 రైడర్స్ ఎవరు ఉన్నారో చూసుకుంటే అజిత్ అండ్ అనిల్ మోహన్ అండ్ సందీప్ కుమార్. ఇందులో సెకండ్ అండ్ థర్డ్ ప్లేయర్ చూసుకుంటే అనిల్ మోహన్. ఇతను ఒక ఆల్రౌండర్ మా బ్రోస్. ఫ్యూచర్లో ఇతను చాలా బాగా పనికొచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఈ సీజన్లో అంత మంచి బెస్ట్ ప్లేయర్ అవుతాడని అనుకోవట్లే. ఈ టీంలో కూడా చాలా యంగ్స్టర్స్ ఉన్నారు మా బ్రోస్. ఎవరు కూడా ఎక్స్పీరియన్స్ కలిపి ఎవరు లేరు. సో చూడాలి ఇట్లాంటి ప్లేయర్స్ ఎలా సక్సెస్ అవుతారు ఈ సీజన్లో. వీళ్ళందరూ కలిసి ఆడితేనే ఈ సీజన్లో గెలవగలరు. లేదంటే చాలా కష్టం మావా. అండ్ 8th పొజిషన్లో పట్నా పైరేట్స్ టాప్ 3 చాలా బాగానే కనిపిస్తుంది మా బ్రోస్. లాస్ట్ సీజన్లో అయాన్ ఎలాంటి గేమ్స్ ఆడాడో మనందరికీ తెలుసు. ఈ టీంలో ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేయర్స్గా మహేందర్ సింగ్ అండ్ అయాన్ మంచి కనిపిస్తున్నారు. అండ్ 3rd రైడర్గా సుధాకర్ నుంచి కూడా లాస్ట్ సీజన్లో అంత మంచి గేమ్ అయితే కనిపించలేదు మా బ్రోస్. ఈ టీంలో అయితే టాప్ 2 చాలా బాగుంది. సుధాకర్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యే అవసరం అయితే లేదు. కానీ అతను ఎప్పుడైతే మహేందర్ అండ్ అయాన్ అవుట్ అవుతారో వాళ్ళని కంబ్యాక్ చేసినట్టు మాత్రం కనిపించట్లే. ఏమంటారు ఈ టీం గురించి మీరు. అండ్ 7th ప్లేస్లో బెంగళూరు బుల్స్. వీళ్ళ టాప్ 3 రైడర్స్ చూసుకుంటే ఆకాష్ షిండే, పంకజ్ అండ్ మంజిత్. వీళ్ళ టాప్ 3 చాలా మంచిగా కనిపిస్తుంది మా బ్రోస్. ఈ సీజన్లో బెంగళూరు బుల్స్ రైడింగ్ మీద చాలా శ్రద్ధ పెట్టారని చెప్పుకోవచ్చు మా బ్రోస్. వీళ్ళ టాప్ 3 చాలా మంచిగా కనిపిస్తుంది. ఆకాష్ షిండే అండ్ మంజిత్ నెంబర్ 1 రైడర్స్గా కనిపిస్తున్నారు. అండ్ 3rd రైడర్గా పంకజ్ ఉన్నాడు. వీళ్ళు అవుట్ అయినా లేదంటే డూ ఆర్ డై అయినా పంకజ్ కంబ్యాక్ చేయగలడో లేదో చూడాలి. అండ్ 6th పొజిషన్లో పునేరి పల్టన్స్. ఈ టీం యొక్క టాప్ 3 రైడర్స్ ఎవరో చూసుకుంటే అస్లాం ఇనాందర్, మోహిత్ గోయత్ అండ్ పంకజ్ మోహిత్. లాస్ట్ సీజన్లో కూడా అస్లాం ఇనాందర్ చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు టీం కోసం. అండ్ ఈ సీజన్లో పంకజ్ మోహిత్ అండ్ మోహిత్ గోయత్తో చూడాలి టీం ఎలా నడుస్తుందో. ఒకసారి వీళ్ళ స్టాట్స్ చూసుకుంటే పంకజ్ లాస్ట్ సీజన్లో 41% సక్సెస్ రేట్ ఉంది మా బ్రోస్. అండ్ టోటల్గా 110 పాయింట్స్ ఇచ్చాడు లాస్ట్ సీజన్లో. ఇతను ఒక అటాక్ రైడర్.
ఈ టీం యంగ్ అండ్ డేంజరస్‌గా కనిపిస్తుంది మామ బ్రోస్. చూడాలి ఈ టీం టాప్ 3 రైడర్స్ సక్సెస్ అయితే ఈ టీంని ఎవరు ఆపడం చాలా కష్టమైతుంది. ఇంకా టాప్ 5 రైడింగ్ టీమ్స్ చూసుకుంటే ఫిఫ్త్ పొజిషన్‌లో ఢిల్లీ. ఢిల్లీ టీం యొక్క టాప్ 3 రైడర్స్ చూసుకుంటే అశ్రు మాలిక్, నీరజ్ నర్వాల్ అండ్ ఆదిత్య పవర్. అశ్రు మాలిక్ ఏకంగా ఆక్షన్‌లో 1.9 క్రోర్స్ ఇచ్చి తీసుకున్నారు మామ బ్రో. ఇతని మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంది ఢిల్లీ టీం. ఇతను ఒక బెస్ట్ రైడర్ మనకు తెలుసు. చూడాలి ఈ సీజన్ ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇస్తాడు. అండ్ నీరజ్ కుమార్ కూడా 42% ఉంది మామ లాస్ట్ సీజన్‌లో. అండ్ టోటల్‌గా 249 పాయింట్స్ ఉన్నాయి లాస్ట్ సీజన్‌లో. చూద్దాం ఈ సీజన్‌లో ఎలా ఆడతాడు. వీళ్ళు ముగ్గురు కలిసి మాత్రం ఈ టీంని ఆపడం చాలా కష్టమైతుంది. కానీ కమ్‌బ్యాక్ రైడర్స్ అని ఈ టీంలో ఎవరు కనిపించట్లే మామ బ్రో. చూద్దాం ఈ సీజన్‌లో ఎలా పెర్ఫార్మెన్స్ ఇస్తారు. అండ్ ఫోర్త్ పొజిషన్‌లో యూపీ యోధాస్. ఈ టీంలో టాప్ 2 రైడర్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. సురేందర్ గిల్‌తో పాటు గుమాన్ సింగ్ అండ్ థర్డ్ రైడర్‌గా భవానీ రాజ్‌పుత్. ఒకవేళ సురేందర్ గిల్ అండ్ గుమాన్ సింగ్ అవుట్ అయితే భవానీ రాజ్‌పుత్ కమ్‌బ్యాక్ ఇచ్చే ఛాన్స్ తక్కువగా కనిపిస్తుంది మామ. ఎందుకంటే లాస్ట్ సీజన్‌లో కూడా జస్ట్ ఒక మ్యాచ్‌కి 3% రైడింగ్ పాయింట్స్ ఉంది. ఎందుకంటే లాస్ట్ సీజన్‌లో ఇతని సక్సెస్‌ఫుల్ రైడింగ్ జస్ట్ 42% కనిపిస్తుంది. అండ్ టోటల్‌గా 310 పాయింట్స్ చేసాడు మామ పీకేఎల్ కెరియర్‌లో. సురేందర్ అండ్ గుమాన్ సింగ్ లేనప్పుడు ఈ ప్లేయర్ ఎలా పెర్ఫార్మెన్స్ చేస్తాడు. ఇంకా టాప్ 3 రైడింగ్ టీమ్స్ చూసుకుంటే థర్డ్ ప్లేస్‌లో తెలుగు టైటన్స్. ఈసారి తెలుగు టైటన్స్ టీం చాలా బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేసింది ఆక్షన్‌లో. మెయిన్‌గా రైడింగ్‌లో మాత్రం మంచి ప్లేయర్స్‌ని తీసుకుంది మామ బ్రోస్. ఏమంటారు? కెప్టెన్‌గా విజయ్ మాలిక్ అండ్ సెకండ్ రైడర్‌గా భరత్ హుడా అండ్ థర్డ్‌గా ఆశిష్ నర్వాల్. వీళ్ళ టాప్ 3 మాత్రం చాలా గట్టిగా ఉంది మామ. వీళ్ళు ముగ్గురు కలిసి ఆడితే మాత్రం ఈ టీంని ఈ సీజన్ ఎవ్వరు ఆపలేరు. ఈ టాప్ 3 గురించి మళ్ళీ స్పెషల్‌గా చెప్పుకోవసరం లేదు. లాస్ట్ సీజన్ ఆశిష్ నర్వాల్ ఎట్లా ఆడారో తెలుసు. లాస్ట్ సీజన్‌లో 48% సక్సెస్ రేట్ ఉంది ఆశిష్ నర్వాల్‌కి. సో ఈ టాప్ 3 సక్సెస్ అయితే ఈ టీంని ఆపడం చాలా కష్టం ఉంది మామ. అండ్ సెకండ్ ప్లేస్‌లో హర్యానా స్టీలర్స్. ఈ సీజన్‌లో రైడింగ్‌లో అండ్ డిఫెన్స్ ఈ టీం చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. టీం రైడింగ్ టాప్ 3 రైడర్స్ చూసుకుంటే నవీన్ కుమార్, వినయ్ అండ్ శివం పాత్రే. ఈ 3 రైడర్స్‌తో టీం చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. నవీన్ ఎక్స్‌ప్రెస్ ఎలాంటి ప్లేయరో మనందరికీ తెలుసు. ప్రత్యేకంగా చెప్పుకోవసరం లేదు. అండ్ లాస్ట్ సీజన్ నుంచి వినయ్ కూడా మంచి ఫామ్‌లో కనిపిస్తున్నాడు. ఈ టీం చాలా డిస్ట్రక్టివ్‌గా కనిపిస్తుంది. ఈ రైడర్స్‌ని ఆపడం చాలా కష్టం ఆపోజిట్ టీమ్స్‌కి. అండ్ ఫైనల్‌గా టాప్ రైడింగ్ టీమ్‌గా కనిపిస్తుంది తమిళ్ తలైవాస్. ఈ టీంలో టాప్ 3 రైడర్స్ అండ్ స్టార్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అన్ని కలిపి ఒకటే టీంలు ఉన్నాయి మామ బ్రోస్. ఫాస్ట్ కావాలా ఫాస్ట్, ఎక్యురసీ కావాలంటే ఎక్యురసీ, ఎక్స్పీరియన్స్ కావాలంటే ఎక్స్పీరియన్స్. వీళ్ళ టాప్ 3 రైడర్స్ చూసుకుంటే పవన్ షరావత్, అర్జున్ దేశ్వాల్ అండ్ నరేందర్ కండోలా. ఇప్పటి వరకు చెప్పుకున్న అన్ని టీమ్స్ సపోర్టివ్ రైడర్స్లో నరేందర్ కండోలా బెస్ట్ రైడర్. లాస్ట్ సీజన్‌లో ఏకంగా 52% సక్సెస్ రేట్ ఉంది. అండ్ ఒక టీంకి థర్డ్ రైడర్ ఎలా ఉండాలో నరేందర్ కండోలా ఈ టీంకి అలా సెట్ అయిపోయాడు మామ బ్రోస్. పవన్ షరావత్, అర్జున్ దేశ్వాల్ తర్వాత నరేందర్ కండోలా ఈ ముగ్గురు కాంబినేషన్ వేరే లెవెల్ మావ. చూద్దాం వీళ్ళు ఈసారి కప్పు కొట్టే ఛాన్స్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏమంటారు మామ బ్రోస్? నాకైతే తెలుగు టైటన్ ఆర్ తమిళ తలవాస్‌లో ఒక విన్నర్ అనిపిస్తుంది ఈ సీజన్‌కి. మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు? ఇది టాప్ 3 రైడర్స్ యొక్క పీకేఎల్ సీజన్ 12. ఇందులో ఏ టీం మీకు ఎక్కువ టాప్ 3 రైడర్స్ బాగున్నారు అనిపిస్తుంది మా బ్రోస్? కింద కామెంట్ చేయండి. అండ్ ఇక్కడి వరకు వీడియో చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.